దేవునామ స్తోత్రం. మీ అందరికి నా వందనాలు. దేవుడు పోయిన సంవత్సరం 2025 సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు మరి దేవుడు మరి నన్ను నా కుటుంబాన్ని కాచి కాపాడి సజీవులు గుంచినందుకు దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు జీవించడం ఆయన కృపే. కానీ నాకైతే చాలా ఒంట్లో అస్సలు బాగుండదు. కానీ ఒక శుక్రవారం కానీ, ఆదివారం కానీ, బుధవారం కానీ మిస్ కానీ చర్చికి ఎంత బాగుండదు. ఇప్పుడు బాగున్నది అనుకో, నా చెడుకి అప్పటికప్పుడు ఆయాసం, దగ్గు, తుమ్ములు, నైట్ నిద్ర కూడా ఉండదు. నాకైతే చాలా ఇబ్బంది పడతాను నేను. కానీ వీళ్ళు ఎవరికి తెలవదు, ఎందుకంటే వీళ్ళందరూ రూమ్లలో కొనుక్కుంటారు. నేను హాల్లో ఉండి ఎంతో ఇబ్బంది పడతా ఉంటా, దగ్గుతో, ఆయాసంతో. అసలు ఆ బాధ చెప్పుకునే బాధ కాదు. సంవత్సరం అంతా హాస్పిటల్కి పోతూనే ఉంటాను, కానీ నాకు అసలుకి అది అప్పటికప్పుడే ఉపశమనం అవుతుంది. ఒక 2 నెలలు బాగానే ఉంటుంది ఆయన ఇచ్చిన మందులకి. మళ్ళీ నార్మల్గా ఎప్పట్లానే చాలా 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి ఇదే బాధపడుతున్నాను నేను. కానీ దేవుడు ఎట్లయినా నాకు ఓపిక ఎక్కువ ఎంత బాగాలేకపోయినా కానీ పని చేస్తూనే ఉంటా. దేవుడు నాకు ఇచ్చిన ఓపికను బట్టి దేవుడికి వందనాలు చెల్లించుకుంటూ, నా గురించి మీరు అందరూ ప్రార్థన, ఆరోగ్యం గురించి, ఇంకా శక్తిని బలాన్ని కావాలని దేవుడి గురించి మా గురించి ప్రార్థన చేయండి. ముఖ్యంగా మరి మా రాకేష్కి కూడా మంచి జాబ్ రావాలని, 20 సంవత్సరాలు 26 సంవత్సరాలు జాబ్ రావాలని, మీనా గురించి కూడా ప్రార్థన చేయండి. గర్భఫలం కావాలని మీనా గురించి కూడా ప్రార్థన చేయండి. మా కుటుంబం గురించి మీరు అందరూ జ్ఞాపకం చేసుకుని ఎత్తుగా అర్థంలో మీ సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించాను. దేవుణ్ణి 2024 సంవత్సరం కన్నా కూడా 2025 సంవత్సరం దేవుడు నన్ను మంచిగా ఆశీర్వదించాడు. 2024 సంవత్సరంలో క్యారల్స్ నాకు అంత మంచిగా అనిపించినాయి, కానీ నాకు హోల్ హార్టెడ్గా మంచిగా అనిపించింది 2020 సంవత్సరం. దేవుడు మంచిగా పాటలు కానీ ప్రతి ఒక్క విషయంలో నాకు మంచిగా అనిపించింది. ఇంకోటి 2020 సంవత్సరం చర్చ్ యానివర్సరీలో కూడా నాకు పాటలు ఒక పార్టిసిపేషన్లో కానీ ఇంకా మంచిగా ఇట్లా పాటలు అయిపోయినాక పార్టిసిపేట్ చేసిన తర్వాత ఒక తెలియని ఒక సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. అంటే దేవుడికి దగ్గర అవుతున్నాను అనేది అది నాకు మంచిగా అనిపించింది. 2024 కన్నా కూడా 2020 సంవత్సరంలో దేవుడికి ఇంకా నేను దగ్గర అవుతున్నాను అని నాకు బాగా క్లియర్గా అనిపిస్తుంది. ఇంకోటి వచ్చేసరికి ఇంకా నా జాబ్ రీచ్ కూడా 2024 కన్నా కూడా 2025లో కొంచెం ఇంక్రిమెంట్ అనేది పడింది. ఇంకా జాబ్ రీచ్లో కూడా నేను ఇంకా బలపడ్డాను. ఇంకా ముందు కూడా ఇంకా నా జాబ్ రీచ్ కూడా ఇంకా ఇంక్రిమెంట్ అవ్వాలని నేను కోరుకుంటున్నా. అట్లానే దేవుడు కూడా నా విషయంలో ఎంతగానో కృప దయచేస్తున్నాడు. నా రాకపోకలేదు కానీ, ఇంకా అక్షిత హెల్త్ పరంగా కానీ, రమేష్కి కానీ, నా కుటుంబం మొత్తం మీద ప్రతి ఒక్కళ్ళు పొద్దున లేచిన కానుండి సాయంత్రం ఏం జరుగుతుందో తెలియని ఈ రోజుల్లో బయటికి వెళ్తే అసలు ఏ యాక్సిడెంట్ అవుతుందో తెలియదు, ఎట్లా అవుతుందో కూడా తెలియదు. కానీ దేవుడు సమస్తం ప్రతి ఒక్క నిమిషం మా కుటుంబాన్ని కంటికి రెప్పలా కాచి కాపాడి ఇప్పటి వరకు ఈ 2020 సంవత్సరంలో కొన్ని గంటలు అడుగు పెట్టబోతున్నాం. ఇప్పటి వరకు కూడా మేము అందరం సురక్షితంగా ఉన్నాము. అది నా ముఖ్య సాక్ష్యము. ఇంకోటి వచ్చేసరికి ఆ మమ్మీ వాళ్ళది కూడా పక్కన పోర్షన్ అనేది కంప్లీట్ అయింది. వాళ్ళు కడతారో లేదో అనుకున్నాం, కానీ దేవుడు మహిమకరంగా పక్కన కూడా పోర్షన్ అనేది కంప్లీట్ అయింది. వాళ్ళని కూడా ఈ సంవత్సరం దేవుడు ఎంతగానో బలపరిచాడు. ఇంకొకటి మా బావది ఒక్కటి కొంచెం జాబ్ అనేది కొంచెం పెండింగ్ పడింది. ఆయన గురించి మరి మీరు కొంచెం ప్రార్థనలో పెట్టండి. మరి ఆ బిడ్డ మరి ఎంతగానో ఉపవాస ప్రార్థనలు అయితే చేస్తున్నాడు, కానీ మరి ఎందుకు ఎనికిపోతుందో అర్థం కావట్లేదు. కనీసం ఇంకా 2026 సంవత్సరంలో ఆయనకి జాబ్ రావాలి. అట్లానే రమేష్ కూడా కొంచెం మంచి జాబ్ రావాలి, ఇంక్రిమెంట్స్ రావాలి. తనకు కూడా అక్షితకు కూడా మంచి ఆరోగ్యం ఉండాలని మీరు పెట్టండి, ప్రార్థనలో పెట్టండి. చిన్న పరిశుద్ధ సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించుగా. అయ్యగారికి, అమ్మగారికి, సంఘస్థులందరికీ వందనాలండి. మరి దేవుడు సంవత్సరం నుంచి సంవత్సరం వరకు మరి ఆయన కృపలో మరి ఎంతగానో మరి ఎన్నో మరి ఇబ్బందులు ఇరుకుల నుంచి మరి కాచి కాపాడిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నానండి. నా పట్ల అయితే మరి దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. మరి ఈ డిసెంబర్ నెలలో అయితే మరి చాలా ప్రమాదాలను తప్పించాడండి. మా అబ్బాయికి వచ్చిన వాగ్దానం అయితే, మా చిన్న అబ్బాయికి వచ్చిన వాగ్దానం అయితే, స్వదేశీ నుంచి నీ కుమారుడు నీ గృహానికి తిరిగి వస్తాడని వచ్చిందండి. మరి మా అబ్బాయి వచ్చి 15 సంవత్సరాల అబ్బాయి ఇప్పుడు వెళ్ళిపోయాడండి చెన్నై. మా పరిస్థితులు బాగోక మరి చిన్నప్పుడు చదువు ఆఫ్ చేసి వెళ్ళిపోయాడండి. అబ్బాయి ఎంత కష్టం వచ్చినా ఏమొచ్చినా సరే ఎలా ఉంటుందో ఏంటని అడిగినప్పుడు బాగానే ఉందామో మంచిగానే ఉందని చెప్పాడండి. ఎప్పుడు నాకు ఎలా ఉందో అలాగుందని ఎప్పుడు చెప్పలేదు. 15 సంవత్సరాలు ఉన్నాడండి అబ్బాయి అక్కడ. 15 సంవత్సరాలు వేసేప్పుడు వెళ్ళిపోయాడండి. 10 సంవత్సరాలు ఉన్నాడు. ఈ వాగ్దానం వచ్చిన డిసెంబర్ నెలలోనే అబ్బాయికి జాబ్ పర్మనెంట్ అయింది. మరి మన ఊరు తిరిగి పంపించారండి అబ్బాయిని. దేవుడు కార్యం జరిగించాడు అబ్బాయి పట్ల.
అబ్బాయి మాకు దూరం ఉంటున్నాడు కానీ మేము ఎంతో బాధపడేవాళ్ళం అండి. అబ్బాయికి ఏం వచ్చినా మరి ఏ ఒంట్లో బాగోపోయినా దగ్గరుండి చూసుకునే వాళ్ళు ఉండేవారు కాదు. తండ్రి నువ్వే ఉన్నావు ప్రభా, మేమైతే దూరంగా ఉన్నాము, నువ్వే ఆ బిడ్డను కాచి కాపాడాలని ప్రార్థనలు అడిగేదండి. మరి దేవుడు ప్రార్థన ఆలకించాడు. మరి మా విషయాలు మాకు వచ్చిన వాగ్దానాలు ప్రతి వాగ్దానము నెరవేర్చాడండి. మరి చిన్న కుమారుడు విషయంలో కూడా నెరవేర్చాడు. ఇప్పుడు ఈ సంవత్సరంలో జరగబోయే కార్యక్రమాలన్నింటిలోనూ కూడా మరి దేవుడు మాకు మా పట్ల కృప చూపిస్తాడని నమ్ముతూ మీ అందరినీ మా కొరకు ప్రార్థన చేయమని, కుటుంబం కొరకు, రక్షణ కొరకు ప్రార్థన చేయమని అడుగుతున్నానండి. మరి అబ్బాయి వివాహం కొరకు కూడా ప్రార్థనలు పెట్టమని అడుగుతున్నాను. సంఘాన్ని, అమ్మగారిని, అయ్యగారిని కూడా మరి అడుగుతున్నానండి. ఈ చిన్న సాక్షి దేవుడు దీవించును గాక. ఆమేన్. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. నా ప్రతి దేవుని నామానికి స్తోత్రాలు. సంఘ కాపరికి నా వందనాలు, సంఘానికి నా వందనాలు. గత సంవత్సరం అంతా నన్ను కాచి కాపాడిన దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన రెక్కల నీడలో నన్ను ఆయన కాపుదల ఉంచినందుకు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. నేను చర్చకు రావడానికి మాత్రం ఎటువంటి ఆటంకాలు నాకు గత సంవత్సరం ఏది రాలేదు. అంత సంపూర్ణంగానే జరిగింది. ఈ సంవత్సరం కూడా నాకు ఎటువంటి సాతాను శోధన, శ్రమ, నేను సాతాను శోధనకి పడిపోకుండా రెగ్యులర్గా చర్చ్కి వచ్చి ఆత్మీయంగా బలపడేటట్టు కృప దయచేయమని దేవుని కోరుకుంటున్నాను. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడెల్లప్పుడు నివసించు దైవం ఆలయం నేనేగా. దేవుడెల్లప్పుడు నివసించు దైవం ఆలయం నేనేగా. ఆత్మను నింపి వరములిచ్చెను ఆశ్చర్యమే. దేవుడెల్లప్పుడు నివసించు దైవం ఆలయం నేనేగా. ఆత్మను నింపి వరములిచ్చెను ఆశ్చర్యమే. కుతూహలం ఆరాధనే నా యేసుని సన్నిధిలో. ఆనందమే నా ప్రియుని సముఖములో. హల్లెలూయా. చాలా మంచి సాక్ష్యం. నిజంగా ఆ పెట్టి చెప్పినట్లుగా మరి కొంచెం 2